హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జానకి రామ్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. వెంటనే నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే చూసిన ప్రతి ఒక్కరూ కూడా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు టైం అయితే 8 అయిందండి. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళకైతే లంచ్ బాక్స్లు ఇంకా ఇవ్వలేదు. లంచ్ బాక్స్లు ఇవ్వాలన్నమాట. ఇప్పుడు వాళ్ళ డాడీ వస్తారు 11 o'clockకి, 11కి 12:30కి ఇలాగ వస్తారనమాట. అప్పుడు అతనికి ఇవ్వాలి లంచ్ బాక్స్లు తీసుకొని వెళ్ళేసి. ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేయలేదు, ఇంకా వేడివేడిగా ఇద్దామని. ఈరోజు అయితే ఎండ బీభత్సంగా ఉంది. నేనైతే ఇంకా ఏ పని అవ్వలేదు, నాకు స్నానం ఒక్కటే అయ్యిందనమాట. ఇంక నేను కూడా ఏం తినలేదు, తినేసి ఇంకా పని అనేది స్టార్ట్ చేస్తాను. ముందుగా అయితే నేను ఏంటి సోలు కడిగానండి, అది రాగులు కడిగాను అనమాట. రాగులు అయితే ఆరబెట్టాలి ఎండలోని, పైకి వెళ్ళి వేసి రావాలి. ఇదిగోండి, బాగా నీట్గా కడిగేసాను. ఇక పైకి వెళ్ళి వేసి వచ్చేస్తాను. ఎంతసేపు అయిపోతుంది. వచ్చాక ఇంకా అన్నం వేసరి అన్నీ పెట్టాలన్నమాట పిల్లలకి, నాకు. అతను కూడా లంచ్కి వస్తానన్నారు ఈరోజు. అదనమాట. అంటే పిల్లలకైతే మార్నింగ్ టిఫిన్ చేయలేదండి. రైస్ వండేసి ఇంకా పులిహోర అయితే చేసేసాను అనమాట. అదే నేను కూడా తింటున్నాను. కొంచెం అంబలుంటే తాగేసాను. ఇంకా పులిహోర అయితే తినేసి పని అనేది స్టార్ట్ చేయాలన్నమాట. పని అంటే ఏం లేదు, వంట ఒకటేను. వంట చేస్తే అయిపోయినట్టుంది. పల్లీలు ఏం వేసినా తినరండి బాబు. కరివేపాకు, పల్లీలు, మళ్ళీ శనగపప్పు, పచ్చెనగపప్పు ఏం వేసినా తినరు అనమాట పిల్లలు. అందుకే ప్లెయిన్గా చేస్తాను, లైట్గా వేస్తాను. అవి కూడా అయిపోతే బాగోదు కదా పోపుకి అనేసి. ఈ పక్క అయితే రైస్ పెట్టానండి. ఈ పక్క అయితే పాలు మరుగుతున్నాయి అన్నమాట. పాలు పెట్టాను. నేనైతే కొంచెం పాలు మరిగించుకొని తీసేసుకున్నాను. అమ్మా, ఎండ అయితే బీభత్సంగా ఉందండి. ఈరోజు పెరుగన్నం కొంచెం పెట్టాలి పిల్లలకి. ఈ ఫ్రూట్స్ అయితే తెచ్చారండి, ఇవేం ఫ్రూట్స్ కానీ ఫస్ట్ టైం తెచ్చారనమాట. క్లియర్గా చూపిస్తున్నానండి, మీకు ఇలా చూస్తే ఏం అర్థమవుతుంది అండి. ఇది ఏదో పేరు చెప్పారండి మా పిల్లలు, ఆతోనే ఏదో స్టార్ట్ అవుతుంది, నాకు గుర్తు రావట్లేదు. చాలా తెచ్చారనమాట. కేజీ 150 అంట. ఇవి చాలా మంచిది అంట తింటే. పిల్లలు అయితే నిన్న ఒకటి తిన్నారు. మాకొద్దంటే మాకొద్దు అని కాల్ పెట్టేశారనమాట. అలాగే పొమోగ్రానైట్ కూడా తెచ్చారు, దానిమ్మకాయలు. ఇవి కేజీ 100 అంట. కేజీకి 4 వచ్చాయండి, చిన్న సైజు. కేజీకి బాగానే ఇస్తారు, కాకపోతే మరేమో తక్కువ ఇచ్చారు, తక్కువ తెచ్చారు ఇతను. అందరూ ఫాస్ట్గా వంట చేసేయాలి. ఇప్పుడు టైం అయితే 11 అయిపోతుంది. ఇంకా అతను వస్తారు లంచ్ బాక్స్ కోసం అనేసి. చేశాను పెసరపప్పు వండుదామని, కొంచెం చారులా చేస్తాను. వేడిగా ఉంది కదా, తింటారు వాళ్ళే. బాగుంటుంది, నాకు ఇష్టమే పెసరపప్పు చారు. కానీ నేను తిన్నా, ఎందుకంటే నాకు గ్యాస్ట్రిక్ ఉంది. ఇది తినానంటే అర్జెంటుగా ఎఫెక్ట్ అయిపోతున్నాను మళ్ళీ, అందుకని. ఇది ఎంతసేపు 2 minutesలో ఉడికిపోద్ది అనమాట. అందరికీ తెలిసిందే కదా, పెసరపప్పు తొందరగా కుక్ అయిపోతుంది. వండేసి ఫ్రిడ్జ్లో ఏమున్నాయో కూరగాయలు, కూర ఏదో ఫ్రై చేసేస్తే అయిపోతుంది. సారీ బీన్స్ ఉన్నాయి, నిన్న క్లీన్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొత్తిమీర టమాటా చట్నీ ఒకటి చేస్తాను అనుకుంటున్నాను, చూడాలి. క్యారెట్ అయితే చాలా రోజుల నుండి తెచ్చారండి, ఉన్నాయి. అవి స్నాక్స్ ఏదో చేయాలి ఈవినింగ్ అది వచ్చేటప్పటికి. ఈవినింగ్కి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను అన్నమాట. బీన్స్ అండి, క్యారేజ్లో ఇచ్చేసాను, ఇచ్చి వస్తారు భోజనంకి. నాకైతే బట్టలు ఉన్నాయి, లంచ్ అయ్యాక ఈ బట్టల పని పట్టాలన్నమాట. ఏ వత్సంగా ఆకలేస్తుంది.
1 అయిపోయింది టైము. వస్తూ జాంకాయలు తీసుకొచ్చారు. అతనికి జాంకాయలు అంటే ఇష్టం అనమాట, అందుకు జాంకాయలు తెచ్చారు. ముళ్ళు వేసేస్తారు, గట్టిగా ముళ్ళు వేస్తారు. ఇది ఎప్పుడు అంటే ఇలాంటి పచ్చి కాయలు బాగున్నాయి, దోరగా ఉన్నాయి కాయలు. ఒకప్పుడు చిన్నప్పుడు బోళ్ళు జాంకాయలు ఉంటాయి, తినేవాళ్ళం కాదు. ఇప్పుడేమో కొనుక్కొని తినాల్సి వస్తుంది. ఫ్రెష్గా ఉన్నాయి కాయలు కూడాను. 50యో 60యో చెప్తారు కేజీ. ఇవి కేజీ ఉంటాయి అన్నమాట. ఇలా కేజీ ఉంటాయి ఖచ్చితంగా. ఫ్రూట్స్ ఎక్కువైపోయి బేగి కథం చేయాలి, లేదంటే అలాగా ఇంకా అన్నీ ఒకసారి తెచ్చేస్తారు. తినకపోయినా తిడతారు అనమాట అతను. అందుకని అదే తలకే పోటు. ఇంకా అతను భోజనంకి వస్తారు, ఇంకా రైసు అన్నీ పెట్టేయాలి. 2 కర్రీ అయిపోయింది. బీన్స్ ఫ్రై అన్నమాట, చాలా బాగా వస్తుంది బీన్స్ ఫ్రై, అతనికి బాగా ఇష్టం. ఇంకా పప్పుతో బీన్స్ ఫ్రై అంటే చెప్పక్కర్లేదు. చిక్కుడుకాయ అయినా ఏదైనా ఫ్రై కర్రీస్ అయితే బాగుంటాయి పప్పుతో. కానీ అక్కడ వచ్చేసాను అనుకున్నది, అతను వచ్చినప్పటికీ తినేయచ్చు కదా, ఆకలి వస్తుంది నాకు కూడా. పప్పు అయితే వేసుకోను నేను, కొంచెం పెరుగు అయితే పెట్టుకున్నాను అనమాట. అవును, అతనికి బ్రౌన్ రైస్ వండడం మర్చిపోయాను. సూపర్, దామ్ ధూమ్ అయిపోద్ది ఇప్పుడు. బ్యాండ్ బజార్. మాటల్లో కొంచెం బ్రౌన్ రైస్ వండడం మర్చిపోయాను నేను, అన్నీ ఏమో సరిపోదు. కోటింగ్ వైట్ రైస్ అయితే సరిపోదు, తక్కువ పెట్టాను. నేను తినేసాను చెప్తాను లేదండి. దిబ్బడి అయిపోద్ది నాకు ఇప్పుడు. నాకు అస్సలు బ్రౌన్ రైస్ మార్నింగ్ పెట్టడం అలవాటు కదా, మార్నింగ్ పెట్టడం అలవాటుకి ఇంకా నేను పెట్టడం మర్చిపోయాను అనమాట. చూడాలి ఏంటంటారో, వైట్ రైస్ పెడితే తింటారో లేదో. లంచ్కి అయితే వచ్చారండి, మేమైతే లంచ్ చేస్తున్నాం అనమాట. రైస్ పెట్టుకున్నాను, బ్రౌన్ రైస్ అయితే వండడం మర్చిపోయాను, వైట్ రైసే పెట్టాను అనమాట. లంచ్ అయ్యాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాం. మీరైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా వీడియో చివరి వరకు చూస్తుండండి, ఓకేనా. టైం అయితే 4 అయిందండి, పడుకుండిపోయాను అతను భోజనం చేసి వెళ్ళాక. ఇప్పుడే లేచాను అన్నమాట. ఇంకా పైకి వెళ్ళి రాగులు ఆరబెట్టాను కదా ఎండలో, అవి తీసుకొచ్చేస్తాను బేగి. మళ్ళీ చీకటి అయిపోతాయి, మెత్తబడిపోతాయి. కళ్ళ మంట, పడుకున్నాను లేచాను కానీ అసలు లేవబుద్ధి కావట్లేదు. 4:30 అయిపోయింది ఇప్పటికే, 4:30 అయిపోతుంది. అందుకే లేచాను తొందరగా. పిల్లలు వచ్చినట్టుకు ఏదో ఒక స్నాక్ ఒకటి చేయాలి, చూస్తాను ఏం చేస్తాను. నన్ను ఆడించాలి ఇంకా వీటిని తీసుకెళ్ళి. మా అమ్మాయి వస్తే పంపిస్తాను, ఏమంటుందో, వెళ్తానంటుందో వెళ్ళనంటుందో చూడాలి. వేసి పంపిస్తే కవర్లో పెట్టేసి, మాకు కొంచెం దూరంలోనే ఉంటుంది మిల్లు, ఆడించుకుని రావాలా. రేపైతే గోధుమలు ఆరబెట్టాలన్నమాట. గోధుమలు ఏంటవి జొన్నలు గోధుమలు అన్నమాట కలిపి కడిగి ఆరబెట్టాలి, చూడాలి. కాఫీ అయితే కలుపుకున్నానండి. తల అయితే విపరీతంగా పెయిన్ వస్తుంది ఎందుకో కానీ ఈరోజు లేచిన నుంచి తల అయితే బాగా తాగుతుంది. కొంచెం కాఫీ తాగితే రిలీఫ్ ఇస్తుందేమో అని కాఫీ కలుపుకున్నాను అన్నమాట. టీయే పెట్టుకుందాం అనుకున్నాను. టీ మళ్ళీ అలవాటు అయిపోద్దని చెప్పి ఇంకా కొంచెం కాఫీ అయితే బెటర్ కదా అని. స్టీల్వి వాటర్ బాటిల్స్ 4 ఉండేవి. పిల్లలు 2 తీసుకెళ్ళేవారు, నేను ఆఫీస్ కూడా తీసుకెళ్ళేదాన్ని. అతను ఆఫీస్లో ఒకటి పెట్టుకునేవారు. అతనిదైతే అతని దగ్గరే ఉంది. నాది పిల్లలవే కొంచెం 3 ఇంట్లో కలిసేవన్నమాట. ఎప్పుడు అంటే మూడిట్లో ఏదో ఒకటి ఇంట్లో ఉండేది. ఇద్దరు 2 తీసుకెళ్ళేవారు. ఆ ఒకటి అనేది ఇంట్లో ఉండేది కనిపించట్లేదు అనమాట. నాకు తెలిసి మా అమ్మాయి పని అయ్యి ఉంటుందండి, వదిలేసి ఉంటుంది స్కూల్లోని. నేను ఈరోజు చూసుకున్నాను, అసలు ఎప్పుడో వదిలేసింది అనుకుంటాను.
వస్తే అడగాల. స్కూల్లో వదిలేశారు. మా అబ్బాయి ఆటకి వెళ్తాడు, వాడు తీసుకెళ్తాడు. అక్కడ వదిలేశాడు. బాటిల్తో వాటర్ తీసుకెళ్తాడు అనమాట. చూసానండి, ఇక్కడైతే చాలా అంటే చాలా గిన్నెలు ఉన్నాయన్నమాట. ఇవ్వండి, ఇవన్నీ క్లీన్ చేయాలా. ఇవన్నీ క్లీన్ చేస్తేనే మళ్ళీ పిల్లలు వచ్చాక మళ్ళీ ఒక ఇన్ని గిన్నెలు అవుతాయి అన్నమాట. అవి ఇవి మళ్ళీ ఒకసారి చూసానంటే అమ్మో అంటాను. అందుకే ముందు క్లీన్ చేసేస్తున్నాను రాకముందు. అయిపోయింది టైం అయితే 6 అయిపోతుంది. అంతే రండి. ఇలా అయితే అగోండి టీవీ అయితే స్టార్ట్ చేశాడు మా వాడు. చీకటిగా ఉంది కదా లోపల, మీకు కనిపించదు. టీవీ పెట్టాడు రాగాన. స్నానం అయిపోయింది. ఏమండి వచ్చాక చూడండి ఎన్ని గిన్నెలు పడ్డాయి. మళ్ళీ మీకు చెప్పాను కదా, రాకముందు ఇవన్నీ తోమేశాను అనమాట. ఈ గిన్నెలు నేను ఇప్పుడు వచ్చాక మళ్ళీ పడ్డాయి అనమాట. ఇంకా తిన్నాక మళ్ళీ పడతాయి అనమాట. వాళ్ళు ఇప్పుడు ఏదైనా స్నాక్ తిన్నాక పాలు ఇచ్చేస్తాను అన్నాను. కొంచెం మిక్చర్ తినేసి పాలు తాగేస్తాను అన్నారు. నాకు మంచిదే అనుకున్నాను. మా అమ్మాయి అయితే ఖచ్చితంగా అన్నం అడుగుతుంది. దానికోసం అయితే కొంచెం అన్నం ఉంది. క్యారెట్స్ అయితే తీసాను రేపు కర్రీ కోసం అని. చూడాలి రేపు కర్రీ ఏమవుతుందో. ఎగ్స్ వేస్తారో లేకపోతే క్యారెట్ ఫ్రై చేసి చారు పెట్టేస్తాను. లేకపోతే ఉలవచారు చేసి క్యారెట్ ఫ్రై చేసేస్తాను. మా వారు కూడా ఉలవచారు అడిగారు అన్నమాట. ఈరోజు చెయ్యండి, చాలా రోజులు అవి చేసి చెయ్యి అన్నారు. చేస్తాను అన్నాను. వీడైతే ఫ్రెష్ అయిపోయాడు. ఆమె అయితే ఇంకా వెళ్ళింది బాత్రూమ్కి. ఏం సినిమారా చిరుతానా మొదలు పెట్టేది. ఈ చించాను డోరీమాన్ చించాను ఇవే. ఇంకా నేను మా వాడైతే ఇవ్వండి సైకిల్ ఒకటి బాగా చేయించాలి. అలాగే రాగులు కడిగాను కదా, రాగు పిండి అయితే ఆడించాలా. అలాగే గోధుమలు కూడా తీసుకెళ్తున్నాను ఆడించడానికి. వీడియో తీస్తే ఊగిపోతుంది. అది 2 kgs 3 kgs ఉంటుంది. 3 kgs నడిపించలేకపోతున్నాడు సైకిల్కి పెట్టి. ఈ లైన్లోనే మేము ఫస్ట్ ఉండేవాళ్ళం అండి. ఈ లైన్లోనే మేము ఫస్ట్ ఉండేవాళ్ళం అనమాట. ఇదిగోండి ఎదురు కనిపిస్తుంది వైట్ ఫ్లవర్స్ చెట్టు. ఇక్కడే ఉండేవాళ్ళం. ఈ బిల్డింగే. హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఇక్కడే దిగామన్నమాట. ఈ బిల్డింగ్ అనమాట. చుట్టుపక్కల సైకిల్ అయితే బాగా అయిపోయిందండి. ఇప్పుడైతే అదే పిండిగిరినికి అయితే వెళ్తున్నాం, మిల్లుకి. ఇచ్చి వచ్చాము. ఇంటికైతే వచ్చానండి. ఇదిగోండి, ఇదైతే గోధుమ పిండి, ఇదైతే సోడిపిండి. అయితే ఇది 2 kgన్నర, ఇది 1.5 kg అనమాట. ఈ 2 ఆడించుకొని వచ్చామండి. అలాగే సైకిల్ బాగా చేయించుకొని వచ్చాము. ఇందులో కొంచెం ఉంది సోడిపిండి, అది రాగిపిండి. కొంచెం చల్లగా అయ్యాక మూతలు వేస్తా. కత్తి కాంతారావు ఫాదర్ మంచి ఫోటో పెట్టారు. ఏం సినిమా అండి అది? కొబ్బరిమంట ఫిలిం అంట. నేను ఎప్పుడు చూడలేదు ఆ సినిమా. 2 డైలాగ్ స్టార్టింగ్లో చూసి సీరియల్ కోసం పొగుడుతున్నాడు బాగా. సంపూర్ణ యేసు బాబు. నాకు నవ్వు వచ్చిందనమాట సీరియల్ కోసం చెప్తాను. అమ్మయ్య, ఇప్పుడైతే వంట స్టార్ట్ చేయాలి. అమ్మ, క్యారెట్స్ అయితే క్లీన్ చేసి వెళ్ళాను, కట్ చేయలేదు. ఇంకా కట్ చేయాలా అండి. మొత్తం అన్ని కీలు తీసేసి. ఎంతమందిని పెళ్లి చేసుకుంటాడు వాడు? బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. మార్నింగ్ కోసం, ఇప్పుడు కోసం కాదు, మార్నింగ్ క్యారేజ్ కోసం అన్నమాట. ఫ్రై చేస్తామండి. క్యారెట్ ఒక 2 ఉండిపోయి అవి చేయి బాగా నొప్పి వస్తుంది క్యారెట్ కట్ చేస్తుంటే. అందుకే 2 ఉంచేసాను అనమాట. ఇవ్వండి, పెద్దవే 2 ఉంచేసాను, చిన్న సైజు అన్ని కట్ చేస్తాను. ఇక్కడైతే వీళ్ళు తింటున్నారు. 2 తినేసి లెగిసిపోయారు అనమాట. వీడు గారు ఇక్కడ తింటుంది. మంచి పని చేశారు ఆపేసి. క్యారెట్ రేపు ఉలవచారు
ఆ? ఏంటి రేట్ పట్టుకోవాలి. ఇంకా అంత ఎక్కువ ఎవరు వేసుకోమన్నారు? అవును, ఇందాక ఆకలి అన్నావా, నేనే అన్నం వండాను. ఎక్కడ పెట్టినా ఖాళీ లేదు ఫ్రిడ్జ్లో. ముందులే పొద్దున్న. ఇప్పుడా? ఖాళీ లేదు అన్నావు కదా. నార్మల్ స్విచ్ ఆఫ్ ఇది. అది ఎప్పుడో స్విచ్ ఆఫ్ అయిపోయింది. నాకైతే కర్రీ ఉంది, అన్నం వండేసాను. అతనికైతే అట్ట ఒకటి వేస్తాను అనమాట, మినపట్టు. కర్రీ అయితే ఉంది, వేడన్నం ఉంది. కర్రీ చేసుకోవే, నీకు ఎక్కువైపోయింది కదా. నువ్వు గింజనం తింటా, వేడి గింజనం అనేసి గింజ ఉంచుకుంటే మొత్తం గింజ పంపిస్తుంది గాడిద. ఏం చేస్తాం, నాకైతే పెసరపప్పు పడదు. మధ్యాహ్నం కర్రీతో తిన్నాను, ఇప్పుడు మళ్ళీ కర్రీతో. గింజనంతో వేడి గింజనం తిందాము, ఆ గింజనంతో కొంచెం కర్రీ పెట్టుకుందాం అనుకున్నా. చిన్నదే తెస్తాను, చిన్నదే తెస్తానే. ఆండ్రాయిడ్ ఫోన్ ఇవా? ఏంటి ఆండ్రాయిడ్ ఫోన్? అది కూడా ఛార్జింగ్ లేదు. నేను పెట్టాలో ఛార్జింగ్? నువ్వు మొన్న పెడితే ఉంటుంది, ఇంకా ఛార్జర్ కూడా లేదు. అది మందేటి అత్తాలు దిక్సాను. అయితే కొంచెం వేడిగా కొంచెం సీట్లు 2 నువ్వే వేసుకున్నావు, ఇంకొక సీట్ లేదా? సీట్ ఒకటి కింద సీట్. పంచదార ఎందుకు? చట్నీ తీస్తున్నాను, చట్నీ తీసేస్తున్నాను. మీకు ఏమీ బాగోదు, పుల్లగా ఉంటే అన్ని మింగేస్తాం. పుల్లగా ఉండాలి అన్నీ, పుల్లగా ఉంటే బాగా వేసుకొని తినేస్తాం మనం. ఏటి కావాలి? పంచదార. ఎందుకు? నోట్లో వేసుకుంటా. నోట్లో వేసుకుంటావా? ఆగిపోయావుగా ఎక్కుళ్ళు, ఆగిపోయావుగా. నువ్వు యాక్షన్ చేయక ఆగిపోయావి. వస్తున్నాయి, నేనేం చేద్దాం. డాడీ పంచదార కన్నా ఉప్పు ఎక్కుళ్ళు వచ్చినప్పుడు వేసుకోవాలి అని అంటే అప్పుడు ఆగిపోతాయి వెంటనే. కొంచెం ఎక్కువ మమ్మీ. మామూలు పట్టేస్తా. నీ స్వీట్ తినలేదు, రసగుల్లా నీకు నచ్చలేదు కదా, అందుకే నీకు అది నా తీసుకోవద్దు అన్నాను. రసగుల్లా ఇష్టంగా తీసుకున్నాడు. ఏమైంది? ఎవరిచ్చారు? ఎవరికి ఇచ్చారు? ఎప్పుడు చాక్లెట్లు తిన్నట్టే కీర్తి. ఎవరిచ్చినా తీసేసుకుంటారు, విషయంగా ఎవరిచ్చినా తీసేసుకుంటారు. ఎందుకు ఇస్తారు గిఫ్ట్లు? చాలే. నువ్వేం చేస్తున్నావు అక్కడ? మళ్ళీ వాటర్ అయిపోయి బిందులో పంపు ఇప్పుడు కొన్నాయిలే నాకు. కఫం ఎక్కువైతే అలాగే ఉంటుంది, వామిటింగ్ వస్తుందా. భోజనాలు అయితే అయిపోయాయండి. ఇకండి వాళ్ళైతే వెళ్ళిపోయి ఇంకా డోర్ వేసేసుకున్నారు, ఏసీ ఆన్ చేసినట్టున్నారు. ఈరోజు చాలా వేడిగా ఉంది. ఇవ్వండి వాటర్ తాగడానికి పట్టుకొని నేనే వెళ్తున్నాను. గిన్నెలన్నీ తోమేశాను, మార్నింగ్ ఫ్రెష్గా లేచి వంట చేసుకోవడం అనమాట. పిల్లలు ఏటేటో పడేసరికి కింద కాలు కట్టేస్తుంది. అమ్మ చీకటి అయిపోయింది.
ఆహా, చల్లగా ఉంది. అక్కడ వేడిగా ఉంది, ఇక్కడ చల్లగా ఉంది. ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి. ఇంకా మేమైతే పడుకుంటున్నాము. ఈ పాప అయితే అర్ధరాత్రులు కూర్చొని రాస్తుంది అనమాట. మామూలుగా స్కూల్ నుంచి రాగానే టీవీ చూస్తుంది, లేదంటే కింద కాటకి వెళ్ళిపోద్ది చిన్నపిల్లలతో. ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను అనమాట. నా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు చూసేవాళ్ళు లైక్ అయితే చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్, గుడ్ నైట్, ఐ లవ్ యూ.